శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంక్షేమకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి మేన్ రాశి. మీన్ రాశి వారికి ఈ వారం చదువుకు అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో బలంగా ఉన్నారు. వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. అయినా గురుగ్రహం అనుగ్రహం వల్ల మీరు ఏదైతే కార్యక్రమం తలపెడతారో అది సఫలీకృతం అవుతుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వైద్యోత్తులు ఉన్నవారికి, వ్యాపార పరంగా ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏది ఎలా ఉంటుందో, కోర్టు సంబంధించిన విషయాలను ఇబ్బంది పడతాయి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఏమీ ఉండదు. చక్కగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఏదైనా సరే దైవానుగ్రహం ఉండాలి. ప్రతిరోజు శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. ఏ ఇండస్ట్రీలో అయితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన చేస్తారు. అయితే మీరు ప్రస్తుతం ఏదైనా సరే నిర్ణయం తీసుకోవచ్చు. చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు మీకు అంతగా కలిసి రావు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే లాభాలు మీకు ఎటువంటివి ఉండదు. ఇన్వెస్ట్మెంట్ డబ్బు పరంగా వృధాగానే ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయని చెప్పి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ పక్కన ఉండే వాళ్ళ బంధువర్గం కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ఎవరైనా సరే మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధనం ఖర్చు విషయంలో మటుకి చాలా జాగ్రత్త వహించాలి. అది ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెట్టాలి, మనం ఖర్చు పెట్టచ్చా లేదా. మీకు ధనం చక్కగా ఉంది, ద్వితీయాధిపతి ద్వితీయ స్థానం బాగుంది, డబ్బు పరంగా బాగుంటుంది, విద్యాపరంగా బాగుంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి ఎంతవరకు ఖర్చు పెట్టాలని ఆచితూచి వ్యవహరించాలి. చాలా వరకు సేవింగ్స్కి వెళ్ళండి. భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముందు అడుగు వేయడం అని చెప్పదగింది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. వారికి విదేశీ సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో సీట్ లభించే అవకాశాలు గోచరిస్తుంది. విద్యా సంబంధించిన విషయాలు చాలా సానుకూలంగా ఉంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతులు లభించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. చిన్న దెబ్బలు తగిలే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది సంబంధం, దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. సంతాన ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ప్రతిదీ నమ్మడం కాకుండా మనం దగ్గరుండి పర్యవేక్షించగలిగితేనే ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ బాగా రాణించగలుగుతాం. మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది మీరులాగా పడతారు. పక్కవాడు చెప్పుడు మాటలు వినడం వల్ల మనం కొంతమంది దూరం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎవరి మాటలు వినొద్దు. ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో మీకు మీరుగా తెలుసుకోవాలి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాళ్ళని నమ్మడం వల్ల మీరు నష్టపోయే అవకాశం వచ్చేస్తుంది. మిమ్మల్ని వాడుకునే వాళ్ళు, ఉపయోగించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీ చేత పని చేయించుకుని లాభాలు వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, లాభాలు వస్తే ఇవ్వకుండా ఖర్చు వాళ్ళు మిమ్మల్ని వాడుకుని లాభపడే వాళ్ళు బోలం ఉన్నారు. ఇటు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ. కానీ మీకు అవన్నీ ఏమి కల్మషం లేకుండా
చక్కగా మన పని మనం చేద్దాం, 10 మంది సహాయం చేద్దాం అని దూరంతో మీరు వెళ్తారు. దైవానుగ్రహం మీకు తప్పకుండా ఉంది కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎవరు ఎన్ని రకాలుగా మోసం చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఫైనాన్షియల్ పరంగానే చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. ఆ ఒక్క విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్త వహించాలి. జన్మరాశిలో శని నడుస్తున్నారు కాబట్టి శని అంత అనుకూలంగా లేదు. ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ అనేది ఎంతవరకు మీరు ఖచ్చితమైన నిర్ణయాలు బట్టి ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ, ఖర్చులు పెట్టే విషయంలోనూ చాలా వరకు జాగ్రత్త వహించండి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి ప్రతినిత్యం అమ్మవారిని పూజించండి. అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమతోటి చక్కగా ఉదయం సాయంత్రం అమ్మవారికి అష్టోత్తంతో పూజ చేయడం చెప్పదగింది. తద్వారా ఫైనాన్షియల్ పరంగా, సంతాన పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వరించే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంతాల ప్రయాణాలు కావచ్చు, లేదా ప్రమోషన్ కావచ్చు, ఏదైనా సరే ఈ వారం మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి, అది సఫలీకృతం అవుతుంది. వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీకు ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ నేను చెప్తున్నాను, ధనం వస్తుంది, దాన్ని నిలబెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో మటుకి తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితేనే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం అడిగాని, గురువారం అడిగాని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.